అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరమణారెడ్డి. ప్రస్తుతం మనం పెద్దబొమ్మలాపురం గ్రామం, దోర్నల మండలం, ప్రకాశం జిల్లాలో మిరప పంట ఫీల్డ్లో ఉన్నామండి. ప్రస్తుతం ఏంటంటే తామర పురుగు, నల్లి సమస్య అధికంగా ఉండటం వల్ల చిగురులన్నీ మాడిపోవటం జరుగుతుంది. చిగురులు మాడిపోవటం వల్ల ఆ పైరు ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. ఈ ఎదుగుదల లోపించినప్పుడు పూత అనేది పిందే చెట్టు కాదు, దిగుబడిలో కూడా లోపం ఏర్పడుతుంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఫీల్డ్లో మనం 2 సార్లు సింజెంటా వారి సిమోడిస్ వాడటం జరిగిందండి. ఈ సిమోడిస్ పనితనం అనేది మన రైతు మాటల్లో తెలుసుకుందాం. నేను 2 సార్లు ఈ సిమోడిస్ మందు కొట్టాను. కొట్టినాక ఇది ప్రతి ఒక్క పూత కాయ కావటం, నల్లి తామర పురుగు అనేది చాలా తట్టుకోవటం, ముందు నల్లి అనేది అటాక్ కాకుండా కొమ్మకి పూత కాయ రావడం వల్ల నాకు ఇది కొట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ సింజెంటా వాళ్ళది సిమోడిస్ ఈయన వచ్చి మామూలుగా ఇది కొట్టండి మీకు తామర పురుగు, నల్లి అనేది రాకుండా ఉండదంటే, కానీ ప్రతి ఒక్క రైతు ఇలాగే చెబుతారు. ఇది ఈయన మాట నేను నమ్మలేదు, కానీ ఒకసారి కొట్టి చూద్దాం చూశాను. ఫస్ట్ కొట్టి చూశాను, నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్క పిన్నిసు పండు పూత అనేది కింద రాలకుండా మొత్తం కాయ అయిందండి. 2 సార్లు కొట్టాను ఇప్పటికి సిమోడిస్. దీనివల్ల రైతుకి చాలా లాభసాటిగానే ఉంటుందండి. ఎందుకంటే ఇది ముందు వైరస్ రాకుండా తట్టుకుంటుందండి. ఇది సిమోడిస్ ఎకరానికి వచ్చేసి 240 ml పిచికారి చేయాలండి. ఇది చేయటం వల్ల తామర పురుగు, నల్లి ప్రతి ఒక్క పూత కాయ కావటం, కొంతమంది వాన ముసుగులకి మామూలుగా జల్లులకి ఏమైందంటే పిన్నీసు రాలేదండి. కానీ ఇది కొట్టడం వల్ల పిన్నీసు, పండు పూత రాలకుండా ప్రతి ఒక్క పూత కాయ అయిందండి. చూడండి, ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా చాలా గ్రోతింగ్ ఉందంటే ఈ సిమోడిస్ వల్లేనండి. సింజెంటా వాళ్ళు సిమోడిస్ వాడండి, అధిక లాభాలు పొందండి. ఐ లవ్ యూ సిమోడిస్.